ఈ వీడియోలో మనం మన చుట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనల వెనుక కొన్ని వ్యక్తుల కృషి, శ్రమ మరియు ప్రత్యేకమైన ఆలోచనలు ఉంటాయి. వారి వల్లే ప్రపంచం కొత్త కోణంలో మన ముందుకు వస్తుంది. ఈ వీడియోలో అలాంటి వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి తెలుసుకోబోతున్నాం. హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్గా నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ లింక్ ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేసి. ఇటలీలో భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? దీని ఆన్సర్ వాణి సర్రాజురావు. భారత డైనమిక్స్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? దీని ఆన్సర్ ఏ మాధవరావు. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ యొక్క తదుపరి సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? దీని ఆన్సర్ ఇంద్రామణి పాండే. ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో బంగాస్ అడ్వెంచర్ ఉత్సవంను ఎవరు ప్రారంభించారు? దీని ఆన్సర్ మనోజ్ సిన్హా. గ్వాలియర్ ఘరానాకు చెందిన భారతీయ హిందుస్థానీ శాస్త్రీయ గాయని అయిన ఎవరు 82 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో మరణించారు? దీని ఆన్సర్ మాలిని రాజుక్కర్. కోయంబత్తూరులో స్వతంత్ర భారత మొదటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం చెట్టి విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారు? దీని ఆన్సర్ పీయూష్ గోయల్. గీతా మెహతా ఎవరు మరియు ఆమె ఏ రంగంలో ప్రాముఖ్యత పొందారు? దీని ఆన్సర్ రచయిత, చిత్ర నిర్మాత. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయంలో సమగ్ర కార్యాలయ కాంప్లెక్స్ ఉడాన్ భవన్ను ఎవరు ప్రారంభించారు? దీని ఆన్సర్ పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా. ఇటీవల చంద్రయాన్-3 మిషన్తో సహా అనేక ఇస్రో ప్రయోగాల కౌంట్డౌన్ గురించి సమాచారం ఇవ్వడానికి బాధ్యత వహించిన ప్రసిద్ధ ఇస్రో శాస్త్రవేత్త మరణించారు. ఆ శాస్త్రవేత్త పేరు ఏమిటి? దీని ఆన్సర్ ఎన్ వలర్మతి. రైతుల హక్కులపై మొదటి ప్రపంచ సదస్సు 12 సెప్టెంబర్ 2023న న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? దీని ఆన్సర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. న్యూఢిల్లీలో పీపుల్స్ G20 పేరుతో ఈ బుక్ను ఎవరు ఆవిష్కరించారు? దీని ఆన్సర్ అపూర్వ చంద్ర. దాది ప్రకాశమణి జ్ఞాపకార్థం ద్రౌపది ముర్ము పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. దాని ప్రకాశమణి ఎవరు? దీని ఆన్సర్ భారతీయ ఆధ్యాత్మిక నాయకురాలు. నార్త్ ఛానల్ దాటిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడు ఎవరు? దీని ఆన్సర్ అంశుమాన్ జింగ్రాన్. ఇటీవల ఒక ప్రముఖ గణిత శాస్త్రవేత్త మరణించారు. ఆయన పేరు ఏమిటి? దీని ఆన్సర్ డాక్టర్ మంగళ నార్లికర్. నంబూతిరి ఏ కళారంగంలో గుర్తింపు పొందారు? దీని ఆన్సర్ పెయింటింగ్ మరియు శిల్పం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు? దీని ఆన్సర్ అజిత్ పవార్. భారతదేశపు గొప్ప గణిత శాస్త్రజ్ఞులు మరియు గణాంకవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందిన మరియు 103 సంవత్సరాల వయసులో ఇటీవల మరణించిన వారు ఎవరు? దీని ఆన్సర్ సి రాధాకృష్ణరావు. ఎక్కువ ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఎన్నికల సంఘానికి జాతీయ ప్రచారకుడుగా ఎవరు బాధ్యత తీసుకున్నారు? దీని ఆన్సర్ సచిన్ టెండూల్కర్. ఫోర్బ్స్ 2023లో అమెరికాలో అత్యంత విజయవంతమైన 100 మంది మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న 4 భారతీయ సంతతి మహిళలు ఎవరు? దీని ఆన్సర్ జయశ్రీ ఉల్లాల్, ఇందిరా నూయి, నేహా నారడే, నీర్జా సేది. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏటా జూన్ 29న జరుపుకుంటారు. భారత గణాంకాల పితామహుడుగా ఎవరు గుర్తింపు పొందారు? దీని ఆన్సర్ ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలోనోబిస్. ఏ శిల్పి చెక్కిన రామ్ లల్లా విగ్రహం అయోధ్యలోని రామాలయాన్ని ఆరాధించనున్నట్లు బీజేపీ అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప తెలిపారు? దీని ఆన్సర్ అరుణ్ యోగిరాజ్. ఇంగ్లాండ్లోని బర్మింగ్ హోమ్ సిటీ యూనివర్సిటీ ఇటీవల ఎవరికి గౌరవ డాక్టరేట్ను మంజూరు చేసింది? దీని ఆన్సర్ శంకర్ మహదేవన్. యుఎస్ చరిత్రలో మొట్టమొదటి ముస్లిం మహిళ ఫెడరల్ న్యాయమూర్తిగా ఎవరు ధృవీకరించబడ్డారు? దీని ఆన్సర్ సుశ్రత్ చౌదరి. పెంటాగన్ పేపర్స్ లీక్ చేయడంలో పేరుగాంచి 92 సంవత్సరాల వయసులో ఇటీవల మరణించినది ఎవరు? దీని ఆన్సర్ డేనియల్ ఎల్స్బర్గ్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుండి ఇటీవల ఎవరు ఒలింపిక్ ఆర్డర్ను అందుకున్నారు? దీని ఆన్సర్ డాక్టర్ టెడ్రోస్ గోబ్రియస్.
హిందీ మరియు మరాఠీ చిత్రాలకు ఆమె చేసిన సేవలకు పేరుగాంచిన 94 సంవత్సరాల వయసులో ఇటీవల ఎవరు మరణించారు? దీని ఆన్సర్ సులోచన లట్కర్. ఏ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ని త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు? దీని ఆన్సర్ సౌరవ్ గంగూలీ. కృత్రిమ కాళ్ళు ఉన్నప్పటికీ ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరు అధిరోహించారు? దీని ఆన్సర్ హరి బుద్ధమగర్. టైమ్ మ్యాగజైన్ యొక్క తాజా కవర్ పై ఎవరు కనిపించారు? దీని ఆన్సర్ దీపికా పదుకొనే. సో ఇది గైస్ మరి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.